వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలబోతోంది. రీసెంట్ గా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళగిరి నుండి 2 సార్లు విజయం సాధించిన ఆర్కే ఈసారి కూడా అలాగే విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని అనుకున్నారు. కానీ జగన్ మాత్రం సర్వేల ఆధారంగా నియోజకవర్గంలో ఆర్కే గ్రాఫ్ తగ్గిందని భావించిన జగన్ ఆర్కేను దూరం పెడుతూ వచ్చారు. ఇదే క్రమంలో టీడీపీ నుంచి వచ్చిన గంజి చిరంజీవికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో ఈసారి మంగళగిరి నుండి వైసీపీ అభ్యర్థిగా చిరంజీవిని ఎంపిక చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో ఆర్కే వైసీపీకి రాజీనామా చేశాడు. ఆర్కే రాజీనామా చేసిన అనంతరం వెంటనే నియోజకవర్గ వైసీపీ బాధ్యతలు గంజి చిరంజీవికి అప్పచెప్పారు జగన్. అదే సమయంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవడంతో పాటు మొదటి నుండి వైఎస్ఆర్ అభిమాని అయిన ఆర్కే షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. గత కొద్ది రోజులుగా షర్మిలతో ప్రచారం చేస్తున్న ఆర్కే ఇప్పుడు మళ్లీ ఆర్కే సొంత గూటికి చేరుకోనున్నట్లు సమాచారం. ఒకప్పుడు జగన్ అంటే ప్రాణమిచ్చే ఆళ్ల వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆయన్ను తీవ్రంగా విమర్శించారు. పార్టీలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని, వేల కోట్ల రూపాయలు ఎటు వెళ్తున్నాయని ప్రశ్నించారు. అలాగే మంగళగిరిలోని తన కార్యాలయంలో జగన్ ఫ్లెక్సీలు, ఫోటోలు సైతం తీసి బయటపడేయించారు. త్వరలోనే అన్ని వివరాలు చెప్తానంటూ కూడా వైసీపీ అధిష్టానాన్ని హెచ్చరించారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబం వెంటే నడుస్తానని తెలిపిన ఆర్కే షర్మిల సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. అయితే అక్కడ ఆయనకు తగినంత ప్రాధాన్యం లభించడం లేదని తెలుస్తోంది. ఆయన పార్టీలో చేరిన మొదటి రోజు సాయంత్రం కీలక సమావేశం జరిగింది. ఆ భేటీకి కనీసం ఆర్కేను పిలవలేదు. లోపలికి పిలుస్తారని చాలా సమయం గేటు వద్దే వేచి చూసిన ఆయన కోపంతో వెనుదిరిగారట. పార్టీలో చేరినప్పటి నుంచి కనీసం ప్రాధాన్యత లేదని కూడా సన్నిహితుల వద్ద చెప్పుకున్నారట. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి రంగంలోకి దిగి ఆళ్ల రామకృష్ణారెడ్డితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయ్యిందేదో అయిపోయింది, కలిసి పనిచేద్దామని విజయసాయిరెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. మంగళగిరి టికెట్ సైతం మళ్లీ ఇస్తామని విజయసాయిరెడ్డి ఆఫర్ చేసినట్లు సమాచారం. తొలుత కొంత బెట్టు చేసినప్పటికీ విజయసాయిరెడ్డి సర్ది చెప్పినట్లు సమాచారం. పార్టీలో గౌరవం, అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇప్పించేలా జగన్తో తాను మాట్లాడతానని, పాత విషయాలన్నీ మర్చిపోయి మళ్లీ వైసీపీలో పనిచేయాలని ఆయన గట్టిగా చెప్పినట్లు తెలుస్తుంది. విజయసాయిరెడ్డి మంతనాలతో కాస్త మెత్తబడిన ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఎం జగన్తో భేటీ అయ్యేందుకు సరేనన్నారని సమాచారం. నేడో రేపో ఆయన సీఎం జగన్ను తాడపల్లిలో కలవనున్నారు. అయితే ఆర్కే మళ్లీ వైసీపీలో చేరితే మొదట్లో ఉన్నంత ప్రాధాన్యత ఉంటుందా లేదా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి అధిష్టానం ఆర్కేకి ఎలాంటి బాధ్యతలను అప్పచెప్తుందో చూడాలి మరి.